ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసులో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో బాధితులు హాజరవుతున్నారు. అర్జీలను కలెక్టర్ కార్యాలయంలో ఇస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో అర్జీదారుల సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక గురించి ప్రతి ఒక్కరూ అంటే తమ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు చెప్పుకునేందుకు, ఆ సమస్యలు తీర్చుకునేందుకు ప్రతి సోమవారం ఏదైతే నిర్వహించే ప్రజా సమస్యలపై ప్రజా వేదిక కార్యక్రమానికి అధిక సంఖ్యలో తిరుపతి జిల్లా అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసులకి తరలి వస్తున్నారు. అయితే ఈ సమస్యలపై ప్రతిరోజు అంటే ప్రతి వారం ఎప్పటికప్పుడు సమస్యలు క్లియర్ చేసేందుకు గాను స్పాట్ లో అయితే పోలీస్ అధికారులు కావచ్చు, అసలు మున్సిపల్ అధికారులకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ అధికారులకు సంబంధించి సమస్యలు కావచ్చు, ఏవైనా ఉంటే పరిష్కరిస్తామంటూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల ప్రజా వేదికగా మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఇక్కడికి చూస్తే అధిక సంఖ్యలో సమస్యల వాళ్ళే కనిపిస్తున్నారు. వాళ్ళు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బీసీ కాలనీకి చెందిన ఉడత చంద్రశేఖర్ దగ్గర సోయానమ్మ అన్న కొడుకే తన దగ్గర 3 ఎకరాల పొలం కొన్నాను నేను. అది రిజిస్ట్రేషన్ చేయమని రిజిస్టర్ ఆఫీస్కి పోతే అక్కడ అడంగలు లేదు అని చెప్పాడు. అడంగలు చేస్తాను అని వచ్చేసాడు. 5-6 నెలలు అయినాక రిజిస్ట్రేషన్ చేయమంటే అత్త డాక్యుమెంట్లు బ్యాంకులో కుదవబెట్టేస్తున్నాను, అవి తెచ్చిస్తే మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తాను అన్నాడు. మేము గూడూరు యూనియన్ బ్యాంకులో 3,50,000 కట్టి ఆ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నేను స్వాధీన అగ్రిమెంట్ చేయించుకొని ఆ డాక్యుమెంట్స్, బ్యాంకు క్లియరెన్స్ సర్టిఫికేట్లు అన్నీ నా దగ్గరే ఉంచుకున్నాను. ఈ మధ్య జగన్ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాడని మళ్ళీ నేను రిజిస్ట్రేషన్ చేయమని అడిగాక చంద్రబాబు నాయుడు చుక్క పెట్టేస్తున్నాడు అన్నాడు. ఈ మధ్య జగన్ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాడు, నీ పాత పాస్బుక్ ఇస్తే నేను నీకు కొత్త పాస్బుక్ తెచ్చిస్తానని చెప్పి తీసుకెళ్ళి గూడలకు చెందిన బద్వేలు జితేందర్ రెడ్డికి నా పొలాన్ని అమ్మేశాడు. కలవలపూడి మస్తానయ్య. నేను మా తాత ముత్తాతల నుంచి మా స్వాధీనంలో ఉండింది 17 చెట్లు సెటిల్మెంటు. అయితే 2023లో క్యాండిడేట్ తీసుకొచ్చి ఆ దెబ్బ తిరదోసేసి ఇది మాదే అని చెప్పి వాళ్ళు 4 వచ్చి నా మీద దౌర్జన్యం చేశారు. నేను తహసీల్దార్కి రిపోర్ట్ ఇచ్చాను. తహసీల్దార్ రిపోర్ట్ ఇస్తే పెద్ద అయినప్పుడు నీ వల్ల ఇప్పుడు ఏం జరగదు, 2024 దాటిన నువ్వు రా కావాలని చేసేస్తాము. వాళ్ళంతా దౌర్జన్యం తెలుస్తుంది. నాకేమో దౌర్జన్యం అనేది వాళ్ళు చెప్పే మాటలు మాకు అర్థం అవ్వదు. కాబట్టి 2024 నుంచి మళ్ళీ ప్రభుత్వం మారింది కదా, అప్పుడు అర్జీ ఇచ్చిన తహసీల్దార్ కానీ సర్వేరు వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇద్దో చేస్తా ఈ వారం కాదు పోయే వారం కాదు నోటీసులు 4 నోటీసులు ఇచ్చారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళు ఆడికి వచ్చి వాళ్ళు రాలేదు మిమ్మల్ని ఏం చేయమంటామని చెప్పి వెనక్కి వెళ్ళేది ఈ ఆర్ఓ సర్వేలు. కలెక్టర్ దగ్గరికి ఇప్పుడు ఆ పరిష్కారం కలెక్టర్ చేయమని కలెక్టర్ దగ్గరికి వచ్చాను. వచ్చి కలెక్టర్ గారు ఈ పరిష్కారం వెంటనే మాకు పరిష్కారం చేయాలని కోరుతున్నాను. తగ్గిన 2016 నుంచి 10-15 సంవత్సరాలుగా ఏడ జరుగుతాం. భూ కబ్జాలు ఎక్కువైపోయింది. మా సర్వే నెంబర్లు మా బంధువు ఒక ఆయన కోర్టులో కేసు పెట్టడం జరిగింది. ఇట్లా ఆర్డీఓ కోర్టులో కేసు పెట్టినాడు. ఆయన తగిన సాక్ష్యాధారాలు లేనందువల్ల ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారు ఫార్వర్డ్ చేసినాడు. తర్వాత వచ్చి పేరు శేఖర్ అనే వ్యక్తి కాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. అతను పట్టుకునేసి అతను భూ కబ్జాలలో మంచి మిలిగిన వ్యక్తి. అతను ఒక బ్యాచ్ వేసుకుని వచ్చి నైట్ 1 గంటకి 2 గంటలకి వస్తారు. ఇదంతా మానేయాలని చెప్పాలి మీరు అంటాడు. మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్నాడు. అతని వల్ల మాకు ప్రాణహాని కూడా ఉంది, మాకు చాలా భయంగా ఉంది. అందువల్ల అతను అడిగితే ఎంఆర్ ఆఫీసులో మేము ₹1 కోటి ఇచ్చేస్తున్నాం, మీకు ఎట్ట చేస్తారా అంటాడు. మాకు మా పూర్వీకుల సొమ్ము సార్, అది మేము కొనింది కాదు, మా పిత్రార్జితాలు మా పూర్వీకుల సొమ్ము అది ఇప్పుడు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. మేము అన్ని డాక్యుమెంట్లు చూపించినా కానీ మమ్మల్ని డిలే చేస్తున్నారు. ఎందుకో ఏమో తెలియదు. హైకోర్టు కేసు వేసి హైకోర్టులో ఏం చేసినాడంటే కేసు మా పక్క అయ్యేటప్పటికి విత్డ్రా చేసుకొని వచ్చేసినాడు. శేఖర్ అనే క్యాండిడేట్ విత్డ్రా చేసుకొని వచ్చేసినాడు. కేసు పెట్టింది సెంగల్ రాయలు, దాన్ని వాదించేది శేఖర్ అనే క్యాండిడేట్ చూస్తున్నాడు. సెంగల్ రాయలు శేఖరు వాళ్ళ ముఠా కలుసుకునేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.